సినిమాలపై మక్కువతో చిత్ర పరిశ్రమ వైపు యువత అడుగులేస్తుంది. విభిన్నమైన కథలతో ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. బీటెక్ చదివిన ఆ యువకుడు సైతం అదే బాటలో నడిచాడు. తల్లిదండ్రులను ఒప్పించి సినిమాల్లోకి అడుగుపెట్టాడు. సిద్దిపేటకు చెందిన స్మరణ్ రెడ్డి సినీ రంగంలో పెద్దగా పరిచయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయినా వెనుదిరిగి చూడలేదు. వాటిని అధిగమించి లవ్ రెడ్డి అనే సినిమాను తెరకెక్కించాడు. మరి తన సినీ ప్రయాణం గురించి అతని మాటల్లోనే విందాం. సినిమా అనే రంగుల ప్రపంచం. ఆ ప్రపంచంలో రాణించాలని అనేక మంది కలలు కంటుంటారు. తనకంటూ ఒక పేజీని సొంతం చేసుకోవాలని ఆశపడుతుంటారు. అలాగే ఆశపడ్డాడు సిద్దిపేట జిల్లాకు చెందిన స్మరణ్ రెడ్డి. లవ్ రెడ్డి అనే సినిమాను తెరకెక్కించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం స్మరణ్ రెడ్డి మనతో ఉన్నాడు. ఆయన సినిమా ప్రయాణం గురించి వారి మాటల్లోనే విందాం. ఈ సినిమా టైటిల్ చూస్తే అర్జున్ రెడ్డి తరహాలో ఉంది. అంటే అర్జున్ రెడ్డి కూడా విజయం సాధించింది కాబట్టి అదే తరహాలో తీస్తే ప్రజలకి ప్రేక్షకులకు తొందరగా వెళ్తుందని ఈ సినిమా పేరు పెట్టారు. లవ్ రెడ్డి అనేది చాలా మందికి బయట ఉన్న ఒక అపోహ ఏంటంటే సమరసింహారెడ్డి, ఇంద్రసేన రెడ్డి, అర్జున్ రెడ్డి, జాంబీ రెడ్డి ఇలా రెడ్డిల పేర్లు ఉన్నాయి కాబట్టి పెట్టామని చాలామంది అనుకుంటున్నారు. బట్ ఈ కథ నిజ జీవితం ఆధారంగా తెరకెక్కించబడింది. ఆ కథలోని అసలు పర్సన్ పేరు వచ్చి నారాయణ రెడ్డి. సో మన సినిమాలో కూడా నారాయణ రెడ్డి అనే పాత్ర హీరో పాత్ర వహించాడు. ఆ పేరుని మన సినిమా హీరో పేరుకు పెట్టుకుంటే బాగుంటుందన్న ఒక ఉద్దేశంతో నారాయణ రెడ్డి అని పెట్టాల్సి వచ్చింది. సో నారాయణ రెడ్డి మన కథలో లవ్ రెడ్డిగా ఎలా మారాడనేది మన కథాంశం. అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చారు కదా, ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? సినిమా అవకాశాలు ఎట్లా వచ్చాయి? చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నేను ఫస్ట్ రావాలనుకున్నప్పుడు ఇంట్లో అంత సపోర్ట్ లేకుండే. కన్విన్స్ చేయడానికి చాలా టైం పట్టింది. నా బీటెక్ తర్వాత నేను మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని ఒక కోచింగ్ సెంటర్ ఉంది. ఫిల్మ్ అండ్ డైరెక్షన్ అండ్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఒక కోచింగ్ సెంటర్ అది. సో అక్కడ ఒక 6 months క్రాష్ కోర్స్ చేశాను. ఆ తర్వాత నందిని రెడ్డి గారి దగ్గర నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాల్సి వచ్చింది. ఆ ఫర్దర్గా నేను కొన్ని రైటర్స్కి కావచ్చు లేకుంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ట్రావెల్ అవుతూ అట్లా స్లోగా 2-3 షార్ట్ ఫిల్మ్స్ తీశాను. ఆ షార్ట్ ఫిల్మ్ అన్నింటిలో వల్ల ఎమోషన్ ఒక షార్ట్ ఫిల్మ్ ఎక్కువ మందికి రీచ్ అయింది. సో ఆ తర్వాత నేను ఎవరైతే ఆ షార్ట్ ఫిల్మ్ హీరో ఉన్నాడో ఆ అబ్బాయి ఇద్దరం కలిసి ఫీచర్ ఫిల్మ్ చేద్దామని డిసైడ్ అయ్యాము. సో అదే లవ్ రెడ్డి. సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు విజయోత్సవ సభ నిర్వహిస్తారు, లేకపోతే సైలెంట్గా ఉండిపోతారు. మీరేంటి భిన్నంగా ఫెయిల్యూర్ మీట్ ఏర్పాటు చేశారు? సినిమా అనేదాన్ని చాలామంది ఏం చెప్తారంటే రకరకాలుగా చెప్తుంటారు. ఒకటి ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ దొరకడం కష్టం అంటారు, తర్వాత సినిమా చేయడం కష్టం అంటారు, సినిమా చేసిన తర్వాత రిలీజ్ చేయడం కష్టం అంటారు. సో ఈ ప్రతి ఒక్క ఫేజ్ ఏదైతే చెప్తున్నారో అది నిజంగా మనం ఎక్స్పీరియన్స్ అవుతుంది తప్ప అందులో ఉన్న రియాలిటీ ఏంటో తెలియదు. సో మా సినిమాకి వచ్చేసరికి ఈ సినిమా అంతా కంప్లీట్ అయిపోయింది. కష్టపడి 2 years చేసాము. ఇప్పుడు ఈ సినిమా జనాల దగ్గరికి తీసుకెళ్ళాలి. ఈ తీసుకెళ్లే ప్రాసెస్లో ఏమైందంటే చాలా తక్కువ టైం ఉంది మా దగ్గర. మనీ అవ్వచ్చు, టైం అవ్వచ్చు, చాలా తక్కువ టైం ఉండడం వల్ల అనుకున్నంత మందికి రీచ్ చేయలేకపోయినాం త్రూ పబ్లిసిటీ. ఈ సినిమా చూసిన వాళ్ళందరూ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఇచ్చారు. బట్ అట్ ద సేమ్ టైం ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు అనే విషయం అయితే చాలా క్లారిటీగా మాకు అర్థమైంది, నాకు అవ్వచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు. సో పబ్లిక్ రీచ్ చేయడంలో, పబ్లిసిటీ విషయంలో ఫెయిల్ అయ్యామన్న ఒక విషయాన్ని మా అంతటా మేము ఒప్పుకుంటేనే అది కరెక్ట్ అని చెప్పేసి అది పబ్లిక్ని రీచ్ చేయడంలో ఫెయిల్యూర్ అనే టాపిక్లో బ్లాక్ బస్టర్ బట్ ఫెయిల్యూర్ మీటర్ పెట్టాల్సి వచ్చింది. ఈ విషయం ఒప్పుకున్నందుకు ఇండస్ట్రీలో చాలామంది అప్రిషియేట్ చేస్తారు. చాలామంది ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. జనాలకు ఎట్లా తీసుకెళ్ళాలో అర్థం కాదు, చిన్న సినిమాలకు జనాలు రావట్లేదు. చాలామంది కాల్ చేసి మరీ పర్సనల్గా అప్రిషియేట్ చేశారు. అంటే మీరు ఫెయిల్యూర్ మీట్ని ఏర్పాటు చేసినందుకే ప్రభాస్ ఈ సినిమా పైన స్పందించి ట్వీట్ చేశారా? అవునండి, ఇదైతే వాస్తవం. నిజంగా సినిమాలో జరుగుతుంది ఇలాంటి ఒక మ్యాజిక్. మన కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు సడన్గా వచ్చి హీరోలాగా ఆదుకుంటారు. అలా ఈ చిన్న సినిమా లవ్ రెడ్డికి ప్రభాస్ గారు నిజంగా దేవుడిలాగా వచ్చి మా వెనక ఒక సపోర్ట్ ఉంటే చాలా మందికి తెలుస్తుంది మా సినిమా అన్నప్పుడు నెక్స్ట్ డే టు అవర్ సర్ప్రైజ్ ప్రభాస్ గారు ట్వీట్ చూసి మేము అందరం షాక్ అయ్యాము. ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ మూమెంట్ ఫర్ అస్. తెలుగులో విడుదల చేసిన ఈ సినిమాను ఇతర భాషల్లో విడుదల చేసేందుకు సలహాలు చేస్తున్నట్లయితే మేము విన్నాం, నిజమేనా? నిజమండి. సో ఇది కన్నడలో కూడా రిలీజ్ చేస్తున్నాము. దానికి ఉన్న మెయిన్ రీజన్ ఏంటంటే ఈ కథ ఆంధ్ర కర్ణాటక బార్డర్ రీజియన్లో జరిగే ఒక లవ్ స్టోరీ. సో ఆంధ్ర అబ్బాయి, కర్ణాటక అమ్మాయి, వాళ్ళ మధ్యలో జరుగుతున్న లవ్ స్టోరీ. సో ఆ బార్డర్లో ఉండే ఏదైతే డిక్షన్ ఉంటుందో అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. కర్ణాటక వాళ్ళు మాట్లాడే తెలుగు భాష ఏదైతే ఉంటుందో దాదాపు దాని సిమిలర్గా ఉంటుంది, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ దట్. అది ఇంకా కొంచెం కోర్ లెవెల్ ఉంటుంది. సినిమా చూసిన వాళ్ళు చాలామంది ఇచ్చిన చిన్న మైనర్ కంప్లైంట్ ఏంటంటే కొన్ని పదాలు అర్థం కావట్లేదు అని. మాకు ముందే తెలుసు యాక్చువల్గా కొన్ని పదాలు మరీ ప్యూర్గా అథెంటిక్గా వెళ్ళాము. దానికి రీజన్ ఏంటంటే ఆ ఫ్లేవర్ పోవద్దు, ఆ భాషను యాజ్ ఇట్ ఈజ్, ఆ స్లాంగ్ని యాజ్ ఇట్ ఈజ్ మీ పబ్లిక్కి అందజేద్దామనే ఉద్దేశంతో అట్లా చేసింది. బట్ మాకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే అర్థం కాకుండా కూడా దాని సెన్స్ అర్థం అవుతుంది.
సినిమా నచ్చితే మళ్ళీ ఇంకొకసారి ఆ పదం ఏంటి, దాని మీనింగ్ ఏంటి అని వెతుకుంటూ మరి వచ్చి సినిమా చూస్తానని మాకు నమ్మకం ఉండే. అంటే పరిశ్రమలకు వచ్చే ప్రతి ఒక్కరు దర్శకుడు కావాలనుకుంటే పలానా హీరో, పలానా మహేష్ బాబుతో కానీ పవన్ కళ్యాణ్తో కానీ సినిమా తీయాలి నేను అనే లక్ష్యంతో వస్తారు. అవును. నటించాలనుకునే వాళ్ళు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించాలని, హీరో కావాలని చెప్పి వస్తుంటారు. మీరు కూడా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు దర్శకుడు కావాలనే లక్ష్యంతో వచ్చారు కదా. ఏ హీరోలను డైరెక్ట్ చేయాలని వచ్చారు? మీరు ఆల్రెడీ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి ఫ్యూచర్ లో ఏ హీరోతో సినిమా చేయాలనుకుంటున్నారు? నా ఫస్ట్ ఇన్స్పిరేషన్ సుకుమార్ గారు డైరెక్ట్ చేసిన ఆర్య ఫిల్మ్. సో నా ఫస్ట్ హీరో కూడా అల్లు అర్జున్ గారే. నాకు అది మాత్రం దట్ ఈస్ మై ఫస్ట్ డ్రీమ్. ఎప్పటికైనా అల్లు అర్జున్ గారితో సినిమా చేయాలనేది నా ఫస్ట్ టైం నేను సినిమా ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడు నా మెదడులో మెదిలిన ఫస్ట్ ఆలోచన అదే. ఒక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. స్మరణ చెప్తుంది తాను ఏదైతే అల్లు అర్జున్ ను డైరెక్షన్ చేయాలనే లక్ష్యం చిన్నప్పుడు ఏర్పడిందని, భవిష్యత్తులో పెద్ద పెద్ద హీరోలకు దర్శకత్వం చేయాలని తన ముందున్న లక్ష్యం అంటున్నారు. కెమెరా పర్సన్ చిరంజీవితో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.